బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ రాఘవ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే బాధితులకు టెస్టులు నిర్వహించారు. ఇదేంటని అడగ్గా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. యాజమాన్యం తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అబ్బాయి పేరు ఆకాశ్, మా మనోజ్, మా చిన్నవాడి పేరు ఇది. మా ఆవిడకి టెస్ట్లో ఫెయిల్ వస్తుందని వచ్చే ఇక్కడ దూరం. ఒక డాక్టర్ రాయలేదు, ఎవరూ రాయలేదు, కౌంటర్లో మాత్రం రాశారు అప్పుడే రిపోర్ట్లు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా లేదు. ఇది మాట్లాడే విధానం ఏంటండి. మేము ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఒక డాక్టర్ కన్సల్టేషన్ లేకుంటే ఎలా టెస్టులు చేశారు? నేను సామాన్యుడిగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇది వ్యాపారమా, లేకపోతే మేము అభ్యర్థించి ఈ డాక్టర్ ఉన్నతమైన విధానంలో ఉంది కనుక మేము ఈ హాస్పిటల్కి వచ్చామని చెప్పడమా? ఎందుకు చెప్పండి సార్. మాట్లాడండి సార్. లోపల ఉన్న చెప్పి ఎవరు మాట్లాడలేదు నాతో, లోపల ఉన్నని చెప్పి ఎవరు నాతో మాట్లాడలేదు సార్. లోపల నేను కౌంటర్లో ఉండని చెప్పి ఎవరు మాట్లాడలేదు నాతో. ఓకే సార్, సార్ మిమ్మల్ని తప్పట్లేదు. నేను లోపల నేను అరగంట వెయిట్ చేసి సార్ ఎవరు పిల్లండి నేను మాట్లాడతానని చెప్పేసి అన్నా. ఎవరో మాట్లాడలేదు. నేను 70 కిలోమీటర్ల దగ్గర నుంచి ఒక డాక్టర్ రిపోర్ట్ చేస్తూ వచ్చాను. ఇక్కడ మీకు మా దగ్గర గవర్నమెంట్ సామాన్యుడు. నేను ఫ్యామిలీతో మొత్తంగా ముగ్గురికి ఓపీ తీసుకున్నాను. నేను 4 o'clock వచ్చాను సార్. నేను 4 o'clock వచ్చాను సార్. 4 o'clock వచ్చిన తర్వాత ఆపండి, నేను జర్నలిస్ట్ అండి, ఆపండి. ఆపి పని లేదు. ఎందుకు ఆపాలి? వద్దండి, నేను చెప్తాను కదా, ఉన్న వస్తే చెప్తాను. నేను చెప్పండి. ఇప్పుడు మా మిస్సెస్కి అనుష్ అని పేరు. మేము కరెక్ట్గా 4 o'clock వచ్చాము. వచ్చిన వెంటనే మేము సార్ ఇది మాకు టెస్ట్లో పెయిన్ వస్తుంది. ఎన్నోసార్లు మేము గ్యాస్ట్రిక్ నొప్పి అనుకోండి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వాడేస్తున్నాం. మాకు డాక్టర్ గారు రాఘవ నర్సింహోమ్కి వెళ్ళండి, అక్కడ ఒకసారి టెస్ట్ చేసి మంచి డాక్టర్ గారు చూస్తారని చెప్పేసి అన్నారు. బాగా రౌతులపూడి మండలం సార్, కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం. నేను పిల్లలతో పాటు వచ్చాను. చిల్డ్రన్స్ కూడా ఉందని అడిగారు, ఉందన్నారు. చిల్డ్రన్స్ కూడా ఉందంటే చిల్డ్రన్స్ కూడా ఓబీ రాయించానండి. చూడండి మా చిల్డ్రన్స్ దాంట్లో ఏముందని మాకు కాలేజ్ అయిపోయింది. వచ్చిన వెంటనే టెస్టులు చేయించేసారు సార్. ఇవన్నీ టెస్టులు చేయించారు. ఒక డాక్టర్ చూడలేదు అండి, ఒక డాక్టర్ చూడలేదు. వాళ్ళు వీళ్ళు రిసెప్షన్స్కి ఎలా రాస్తారండి టెస్టులు అనేది? చెప్పండి సార్, చెప్పండి. కలర్ డాక్టర్ అనేది ఇంకో టెక్నీషియన్స్ చేస్తారు. ఓకే, వేరే టెక్నీషియన్ చేయడానికి. ఓకే, కన్సల్టేషన్ అనేది డాక్టర్ గారు చేస్తారు. మీకు కన్సల్టేషన్ అవ్వలేదా, ఇంకో చేయలేదా? అలా కాదు సార్. ఈ టెస్ట్ చేయాలని ఎవరు చెప్పాలి?
ఆల్రెడీ మీరు డాక్టర్ గారు ఎవరు రాసిచ్చారండి? ఓపీలో రాశారండి. అసలు రాయలేదండి. ఓపీలో రాశారు, డాక్టర్ గారు రాయలేదు, డాక్టర్ గారు కన్సల్టేషన్ లేదు, మేము ఎవరితో మాట్లాడలేదు. చెప్పేది చెప్పండి. ఒకసారి ఓకే రిసెప్షన్ దగ్గరికి రండి, మీరు రండి ఒకసారి రిసెప్షన్ దగ్గరికి రండి. మాట్లాడలేదు సార్, తప్పే ఉంది. నా ఆవేదన నేను చెప్తున్నాను. ఇప్పుడు సామాన్యుడు ఎవరు మాట్లాడలేదు సార్. ప్రాణం పోయి నేను మాట్లాడ ఎస్, దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. రాఘవ హాస్పిటల్లో నిజంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టెస్టులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? ఏదైతే పేదల ఆరోగ్యానికి దీనికి సంబంధించిన ఒక వ్యాపారం కింద సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయో ఈ హాస్పిటల్ చాలా వరకు అంటే పేదలు ఏదైనా ఒక తన బాధతోటి హాస్పిటల్కి వెళ్తే తను ఎలా క్యాష్ చేసుకుంటున్నారన్న దానికి ఇది ఒక సంఘటన నిదర్శనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కాకినాడ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బౌతలపూడి గ్రామం, అతని పేరు నాని. వాళ్ళ వైఫ్ కి కడుపు నొప్పి వస్తుందనగా చాలా వరకు కడుపు నొప్పి కాదు, ఒకవేళ హార్ట్ సంబంధించిన అవ్వచ్చు, ఒకవేళ చూపించుకుందామని చెప్పేసి దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్కి చేరుకోగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్ లేకపోవడంతో ఆ రిసెప్షన్ లో ఉన్న ఎవరైతే ఉంటారో రిసెప్షన్ లో ఉన్న మహిళ దీనికి సంబంధించి ఖచ్చితంగా టెస్టులు చేయాలి, ఈ టెస్టులు చేస్తే 6 గంటల లోపల డాక్టర్ గారు వస్తారు కాబట్టి ఈ టెస్టులు అప్పుడు చేయించేసుకోండి, వచ్చిన తర్వాత టెస్టులు చూసి డాక్టర్ గారు చెప్తారని చెప్పి సమాధానం ఎవరైంది. ఏదైతే ఆపదలో ఉన్నారో ఈ వ్యక్తి వెంటనే 4,000 రూపాయలు కట్టి టెస్టులు కూడా చేయించుకోవడం జరిగింది. అయితే 6 గంటలకు వచ్చిన డాక్టర్ గారు మళ్ళీ దీనికి సంబంధించి ఇది ఆయన వేరే బిజీగా ఉన్నారని చెప్పి వేరే డాక్టర్ కూడా పంపించడం జరిగింది. వేరే డాక్టర్ గారు చూసిన వెంటనే ఏమన్నా టాబ్లెట్లు రాసి తగ్గిపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే నాకు టెస్టులు రాశారో టెస్టులు రాసిన కార్డియాలజిస్ట్ చూపించుకోవడం తప్ప మీరు మామూలుగా చిన్నపిల్లల డాక్టర్ గారు చూస్తే ఎలాగా అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సంబంధించి టెస్ట్లు ఎవరు రాశారు అంటే ఆల్రెడీ రిసెప్షన్ లో ఉన్న ఎవరైతే ఉన్నదో ఆవిడ రాయడం జరిగింది. అంటే ఒక గుండెకి సంబంధించిన వ్యాధుల పట్ల కూడా ఈ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తులు ఈ టెస్టులు రాయడం, అదే రకంగా ఇలాంటి ఘటనలు చూసుకుంటే కనుక ఖచ్చితంగా వ్యాపారం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే అలా ఏమాత్రం వాళ్ళకి 10th క్లాస్ అంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఈ డిగ్రీ కానీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఈ రిసెప్షన్ లో కానీ ఈ ఇలాంటి దగ్గర పడతారు. అంటే ఎవరైతే డాక్టర్ గారు ఉంటారో డాక్టర్ గారు పరీక్షలు చేసిన తర్వాత పేషెంట్ చూసిన తర్వాత ఆ పేషెంట్ చూసిన దాన్ని బట్టి అసలు టెస్టులు రాయాలి. అలాంటివి డాక్టర్ గారు రాకుండా టెస్టులు చేయించడం జరిగింది, టెస్టులు రాయించడం కూడా జరిగింది. అయితే దీని పట్ల చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే 4,500 పైన ఖర్చు అయినప్పటికీ కూడా తనకి ఎలాంటి సమాధానం రాలేదు, అయినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారని చెప్పేసి ఇదే సమయంలో వాళ్ళ బాబుకి బాగోకపోతే వాళ్ళ బాబు కూడా టెస్టులు చేయడం జరిగింది. అదే రకంగా వాళ్ళ బాబుని కూడా చూడడం జరిగింది. అంటే అదే హాస్పిటల్లో ఒకవైపు ఏదైతే గుండె సంబంధిత వ్యాధి డాక్టర్ గారు ఉన్నారో దానికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన ఎండి, అదే రకంగా ఒక పీడియాట్రిక్ ఉన్నారో డాక్టర్ ఒకవైపు వాళ్ళ అబ్బాయినేమో ఆ డాక్టర్ గారు కూడా చూపించడం జరిగింది. అయితే ఎవరైతే ఇప్పుడు చిన్నపిల్లలు డాక్టర్ ఉన్నారో అంటే మహిళలకు అలాగే నా పిల్లలు కూడా ఆ డాక్టర్ గారు చూస్తే కనుక తన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే నాకు ఏదైతే ఈ కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్ గారు చూడడం తప్ప నేను అలాగైతే నేను ఇక్కడ ఇంటికి వస్తాను, ఇది స్పెషలిస్ట్ కాబట్టి ఇక్కడ జరిగిందని చెప్పేసి సమాధానం చెప్తే అలా ఒక రెక్కల సమాధానం చెప్పారని ఈ బాధితుడు ఆరోపిస్తా అన్నాడు. ఇలాంటి రెక్కల సమాధానంకి చెప్తలకి వెంటనే బయటకు వచ్చి ఒక వీడియో చేస్తుండగా అంటే ఈ హాస్పిటల్లో నేను ఎలా మోసపోయాను అని చెప్పేసి ఒక వీడియో చేస్తుండగా వెంటనే హాస్పిటల్ సంబంధించిన మేనేజర్ బయటకు వచ్చి మాట్లాడుకుందాం రా లోపలికి అని చెప్పేసి ఈ బాధితుని బతిమాలడం జరిగింది. అయితే బాధితుడు సత్యమేరా నాకు ఖచ్చితంగా ఇది ఎందుకు జరిగింది అంటే ఒకవేళ కానీ మీరు ఈ విధంగా అంటే మనిషికి డాక్టర్ గారు చూడకుండానే ఎందుకు టెస్టులు రాశారు, నేను ఆల్రెడీ చెప్పాను, అయినప్పటికీ కూడా డాక్టర్ గారు ఇవే టెస్టులు చేసుకొని పెడతారని చెప్పేసి తన మభ్య పెట్టిందని, అదే రకంగా తనకు సంబంధించిన అమౌంట్ కూడా దాదాపు ఒక 5,000 వరకు ఖర్చు అయిందని, దాదాపు 70 కిలోమీటర్ల పైన ఇంత చలిలో బండి మీద ఒక చిన్న పిల్లవాడిని వేసుకుని అదే రకంగా భార్య భర్తలు ఇద్దరు అంత సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత
కనీసం డాక్టర్ గారు కూడా చూడకుండా నిర్లక్ష్యంగా పంపించడం పట్ల తన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎందుకంటే తనకు హార్ట్ కి సంబంధించింది కాబట్టే కదా అక్కడికి వచ్చాం. అదే రకంగా ఏదో వేరే గ్యాస్ పెయిన్ ఇలాంటివి అయితే కనుక మేము వేరే వ్యక్తితో చేయించుకుంటాం కదా, ఆ డౌట్ ఉంటే కదా వచ్చాయని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. నానాజీ, ఇది ఇటీవలే బయటపడిందా లేక ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి? నిన్న సాయంత్రం జరిగింది ఘటన ఇది. నిన్న సాయంత్రం 4 గంటలకి బాధితుడు రాఘవ హాస్పిటల్కి రావడం జరిగింది. అదే రకంగా రాఘవ హాస్పిటల్లో డాక్టర్ గారి కోసం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఎదురు చూడటం జరిగింది. అయితే 6 గంటలకే వచ్చిన డాక్టర్ గారు అయితే ఆవిడ చూసి ఒక అరగంట పాటు ఆయన దగ్గర ఫైల్ పెట్టుకున్న తర్వాత తను బిజీగా ఉన్నానన్న పేరుతో అదే ఫైల్ ని మళ్ళీ పక్కనున్న పీడియాట్రిక్ డాక్టర్ గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బాధితుడికి చాలా వరకు బాధ, అదే రకంగా కోపం కూడా వచ్చింది. ఎందుకంటే నేను 4 గంటలకు వచ్చి 4 గంటల నుంచి కూడా నా భార్యకి నిప్పున్నప్పటికీ కూడా డాక్టర్ గారు స్పెషలిస్ట్ కాబట్టి ఆయన వచ్చి చెక్ చేసిన తర్వాత ఏదైనా చెప్తారు, ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకుందాం అనే సమయంలో అలాంటివి తీరా మళ్ళీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంతసేపు వెయిట్ చేసినప్పుడు 2.5 గంటల పాటు వెయిట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మా భార్యని పీడియాట్రిక్ దగ్గర పంపించారు. ఇదే నిర్లక్ష్య వ్యవహారం. అదనంగా నేను నా డబ్బులు ఎవరైతే నా కొడుకున్నాడో నా కొడుకు నెలలో ఉన్నటువంటి చైన్ కూడా తాకబెట్టి ఆ తాకడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేసుకుంటే ఏదైనా చేసేది అని చెప్పేసి చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే రకంగా ఎలాంటి ఘటనలో జరిగితే కనుక ఈ ప్రైవేట్ సెక్టర్ పైన, ప్రైవేట్ హాస్పిటల్ పైన, అదే ప్రైవేట్ డాక్టర్ పైన కూడా నమ్మకం లేకపోయే పరిస్థితి ఏర్పడ్డది. నానాజీ, హాస్పిటల్ యాజమాన్యం ఈ ఆరోపణలు ఎలా స్పందిస్తుంది? అయితే ఈ విషయం ఇంకా హాస్పిటల్ యాజమాన్యం వరకు వెళ్ళదు. హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు స్పందించింది ఏంటంటే అక్కడ మేనేజర్ కూడా మాట్లాడారు. మేనేజర్ కూడా అసలు ఏం జరిగిందో ఏంటో మాకు పూర్తిగా చెప్పండి, మీరు ఎవరు ఈ టెస్టులు చేయించారు అని చెప్పేసి వాళ్ళు కూడా అడగడం జరిగింది. అదే రకంగా ఇతని పైన కొంచెం దురుసుగా ప్రవర్తించడంతో రాత్రి వెంటనే అంటే ఆ టైంలో మళ్ళీ కుదరదు కాబట్టి అతను ఇమీడియట్ గా మళ్ళీ 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కాబట్టి దాదాపు 6:30 బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేయలేదు హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం. అయితే ఇంకా వేచి చూడాల్సి ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనపై స్పందించే అవకాశం ఉందా? అయితే దీనికి బట్టి అంటే అతను కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆధారపడతారు. అంటే ఈ యొక్క మీడియాలో వస్తుంది కానీ తన రిటర్న్ గా ఇంకా ఎవరికి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకవేళ కానీ కంప్లైంట్ ఇస్తే కనుక రిటర్న్ గా ఖచ్చితంగా అలాంటిది అధికారులు కూడా తన నుంచి తీసుకునే అవకాశం ఉన్నది. అదే రకంగా యాజమాన్యం నుంచి కూడా సమాచారం కూడా సేకరించే పరిస్థితి ఉన్నది. రైట్. ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి అక్రమాలు నివారించడానికి ఏ విధమైన నియంత్రణలు ఉన్నాయి? ఖచ్చితంగా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన తనిఖీలు కూడా నిర్వహించాలి. అయితే ఏదైతే దీనికి సంబంధించిన తనిఖీలు ఉన్నాయో ఆ తనిఖీలు కూడా రెగ్యులర్ గా నిర్వహించాలి. అయితే మనకి గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు సంబంధిత తనిఖీలన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అంటే రెగ్యులర్ గా మంత్లీ కానీ లేదంటే 2 weeks ఒకసారి కానీ ఇలాంటి హాస్పిటల్ అన్ని కూడా తనిఖీలు చేస్తే కనుక ఇలాంటివన్నీ కూడా అరికట్టొచ్చని మనం చెప్పుకోవచ్చు. అదనంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కాకినాడ సిటీకి వచ్చి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించుకోవాలన్న ఉద్దేశంతో అప్పులు చేసి అదనంగా వడ్డీలకు తెచ్చి ఇలాంటి వైద్యం చేసుకునే సమయంలో ఇలాగ మోసపోతే కనుక వాళ్ళకి వైద్యం అందదు. అదే రకంగా ఇలాంటి మోసాలు చేస్తే కనుక ప్రజలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద నమ్మకం కూడా పోతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. What?